ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనము. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ప్రియమైన వర్లారా, ఇక్కడ పేతురు యోహానులు వారు ఎంతగానో పెద్దల ఎదుట, శాస్త్రుల ఎదుట, ప్రధాన యాజకుల ఎదుట మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు వారు చేస్తున్నారు. మరి వారు ఎంతగానో ధైర్యముగా మరి చేస్తూనే ఉన్నారు. కానీ అలాగే ఆనాటి శాస్త్రులు, పెద్దలు వారందరూ కూడా మీరు ఏమాత్రం కూడా ఇటువంటివి చేయటానికి వీలు లేదు, మాట్లాడకూడదు అంటూ వీరిని భయపెడుతూ బెదిరిస్తూనే ఉన్నారు. అయినా పేతురు యోహానులు అంటున్నారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అంటూ ప్రియమైన వర్లారా వారిని అడుగుతున్నారు. చూడండి, ఈ ఉదయకాలమందు మనము దేవుని మాట వినగలుగుతున్నామా? వినుట కంటే మనుషుల మాట వింటున్నామా? ఒకసారి మనము దేవుని మాటకి, మనుషుల మాటకి యొక్క వ్యత్యాసం ఏంటనేది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రియమైన వల్లరా, ఒక్కొక్కసారి మనుషుల యొక్క మాటలు మారిపోవచ్చు, కానీ దేవుని మాట శాశ్వతమైనదండి. ఎందుకంటే ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానము ఏ రోజు కూడా తప్పిపోదు. ఆయన మాట ఖచ్చితంగా నిలబడుతుందండి. అందుకనే దేవుని మాట ఎన్ని బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కావున అది దేవుని దృష్టికి న్యాయమే, దేవుని మాట వినుట. కావున ఒకవేళ మనుషుల మాటని పెడచో పెడుతున్నారేమో, కానీ ఏమి వినాలి, ఏమి వినకూడదు అనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ప్రభువు యొక్క మాట వినేవారిగా మనం ఎల్లప్పుడూ జీవించాలి. ఎందుకంటే దేవుని మాట వినుట వలన ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఆనాడు జాలరులు నీ మాట చొప్పున ఒకసారి వల వేస్తామని చెప్పి వేసినప్పుడు విస్తారమైన చేపలు వారు చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఏమాత్రము కూడా వారికి ఒక చేప కూడా పడలేదు. కానీ ప్రభువు మాట చొప్పున వల విసిరినప్పుడు వారికి విస్తారమైన చేపలు పడి ఉన్నాయి. అందుకనే మాట వినుట శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. శతాధిపతి కూడా అంటాడు, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చడానికి నేను పాత్రుణ్ణి కాను, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే దేవుని మాటకి అంత శక్తి ఉన్నది. కావున ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినుట న్యాయమే. ఎందుకంటే అది ఆశీర్వాదకరమైనది కాబట్టి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.